హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నాటు పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. నాటు పుట్టగొడుగులు మీకు దొరికితే గనక తప్పకుండా ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ఈ నాటు పుట్టగొడుగుల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం కర్రీ చేసుకునేటప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి కదా. వాటర్లో సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టామంటే దానికి ఉన్న మట్టి మొత్తము కూడా పోతుంది. మనం నానబెట్టేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇట్లా రుద్దుతూ కడిగేసామనుకోండి, మనకి ఆ మట్టి అంతా పోయి చక్కగా తెల్లగా వచ్చేస్తాయండి. చూడండి, ఆ విధంగా మొత్తం మష్రూమ్స్ అన్నింటినీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్లో ఎక్కువగా మనం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పుకుంటాం కదండి. కానీ దీంట్లో ప్రోటీన్ ఏమి ఎక్కువ ఉండదండి. 2.5 గ్రామ్స్ ఉంటుంది 100 గ్రామ్స్కి వచ్చి. చూసారా, నేను ఈ పుట్టగొడుగులు అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఈ పుట్టగొడుగులు కొంచెం మంచివి, అంటే కొంచెం పెద్ద సైజు దొరికాయండి. ఈ పుట్టగొడుగుల్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కట్ చేస్తుంటే మీకు తెలుస్తున్నాయి కదా, అవి చాలా పెద్దగా ఉన్నాయి. పైన మనకి గుండులాగా వస్తుంది కదా, అది కూడా చాలా పెద్ద సైజ్ అండి. ఇవన్నిటినీ కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. కింద మనకు ఉండేది స్టెమ్లా ఉంటుంది చూసారా, అది కూడా చాలా గట్టిగా కండగా ఉందండి. అందుకే నేను మొత్తం స్టెమ్ మొత్తం కూడా వేసేస్తున్నాను. మామూలుగా చిన్న సైజ్ అయితే కనుక కింద వచ్చేవన్నీ కూడా మనకి సన్న సన్నగా పీసులుగా ఉంటాయి కదా, అట్లా రాలేదు. మరి పెద్దగా ఉంటే మధ్యలోకి కూడా కట్ చేసుకున్నాను. చూసారా, మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా చూద్దాం. ఒక అల్లం ముక్క తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను, అలాగే 3 పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటినన్నింటినీ కూడా మనం గ్రేవీ కోసం నేను ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నిటినీ కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొడి మసాలా చేసుకోవడానికి ఎండు కొబ్బరి, పుట్నాలు అంటారు కదా, పుట్నాలు తీసుకున్నాను. అలాగే చెక్క, లవంగాలు కూడా ఒక 6 దాకా తీసుకున్నాను. అలాగే జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, వీటన్నిటినీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, ఆ పుట్టగొడుగులు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూనె కొంచెం హీట్ ఎక్కింది కదా, దానిలో జీలకర్ర వేసుకున్నాను. మీ దగ్గర షాజీరా ఉంటే కనుక అది వేసుకోండి, అది లేదని చెప్పి నేను జీలకర్ర వేశాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ని నేను కట్ చేసి సన్నగా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది కొంచెం వేగితేనే బాగుంటుంది. అందుకే నేను దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసి వేస్తున్నాను. మనం సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి, అందుకే వేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. దానిలోనే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. మష్రూమ్ ముక్కలకి మనం వేయించుకొని పెట్టుకున్న మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ తాలింపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని మన ముక్కలకి ఎంతైతే సరిపోతుందో అంతా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను సాల్ట్. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం. చూసారు కదా, మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తము కూడా వచ్చేసి చక్కగా మష్రూమ్స్ ఉడుకుతున్నాయి. ఈ మష్రూమ్స్లో వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్తోనే మన మష్రూమ్స్ ఉడికిపోతాయి. నేను తీసుకున్న మష్రూమ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. చూసారా, లోపల ఉన్న మనకి వచ్చిన వాటర్ మొత్తము కూడా అయిపోవచ్చింది కదా. చూడండి,
కొంచెం మష్రూమ్స్ కూడా ఉడికినట్టున్నాయి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కారం, ధనియాల పొడి కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మనకి మష్రూమ్స్లో వచ్చిన వాటర్ సరిపోదు. ఇప్పుడు కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిల్లో మనం ఒక పెద్ద గ్లాస్కి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి దీంట్లో, ఎందుకంటే లాస్ట్లో మనం ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే కనుక మనకి గ్రేవీ లాగా ఇంకా ఎక్కువ గ్రేవీ రావడానికి మనం ఎక్కువ వాటర్ పోసుకుంటే దీంట్లో ఉన్న వాటర్తో ఇప్పుడు మష్రూమ్స్ ఇంకొంచెం ఉడుకుతాయి. ఎందుకంటే నేను వీటిల్లో ఎక్కువగా వాటర్ వేస్తున్నాను. ఇవి నేను తీసుకున్నవి పెద్ద సైజ్ అనమాట. చూసారు కదా ఎట్లా అవి అంటే మనకి పైన వచ్చిన గుండు కూడా చాలా పెద్ద ముక్కలు వచ్చాయి. అందుకే నేను కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువే వేస్తున్నాను. చూడండి, మీకు చూస్తే తెలిసిపోతుంది కదా సైజ్ కూడా. అందుకనే నేను వీటికి చూసారు కదా ఎంత సైజు ఉన్నాయో, అందుకే నేను ఎక్కువ వాటర్ పోసాను ఉడకడానికి. ఆల్మోస్ట్ అవి ఉడికిపోయినాయి, 75% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మళ్ళీ మనం ఉడకనిద్దాం. ఇది మనకి ఉడికేలోపుగా ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి తక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ ఏది అంటే కనుక ఈ మష్రూమ్స్ అనే చెప్పుకోవచ్చు. మనం చాలామంది కూడా తక్కువ క్యాలరీలు మనం అది తీసుకున్నా కూడా ఒక 100 గ్రామ్స్ ఈ పుట్టగొడుగులు తీసుకుంటే కనుక మనకి 30 to 40 క్యాలరీసే వస్తుందన్నమాట. అందుకే ఎవరైనా సరే డైటింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పుట్టగొడుగుల కూరని చక్కగా తినేయచ్చు. అలాగే ఫ్యాట్ కూడా 0% అని చెప్పాను కదా, కాబట్టి ఫ్యాట్ కూడా ఉండదు. ప్లస్ ప్రోటీన్ కూడా 2.5 గ్రామ్స్ వరకు మనకి వస్తుంది. చూసారు కదా, దీంట్లో కొంచెం వాటర్ మొత్తం అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ మిక్స్ని కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనం వేయడం వల్ల మనం ఇప్పుడు వాటర్ వేసాం కదా, ఆ వాటర్ మొత్తము కూడా మనకి గ్రేవీ లాగా తిక్కుపడిపోతుంది, చిక్కగా అయిపోతుంది అనమాట. ఆ చిక్కదనం కోసం, గ్రేవీ కర్రీలో ఎక్కువ రావడం కోసం ఈ పౌడర్ యూజ్ చేస్తారు. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని, పౌడర్ మొత్తం కలిసిన తర్వాత మనం దీనిలోనే కొత్తిమీర కట్ చేసేసుకొని సన్నగా కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే కనుక వేడివేడిగా మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నాటు పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మీరు కూడా మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. తప్పకుండా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే కనుక నేను ఏ వీడియోస్ అయితే కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది.